బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఇది మనుషులకు వస్తుందా లేదా? గుడ్లు తినచ్చా లేదా? మాంసం తినచ్చా లేదా? వీటి లక్షణాలు ఏంటి? వస్తే ఆయుర్వేద రెమెడీస్ ఏంటి అనేది రండి తెలుసుకుందాం. బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఓం ధన్వంతరాయ నమః. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా కోళ్ళి తినకూడదు, ఏదో వ్యాధి వచ్చిందని జనాలు అనుకుంటున్నారు. అసలు దీని నేపథ్యాన్ని మీకు వివరించబోతున్నాను. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో పౌల్ట్రీ పరిశ్రమలో వేలాదిగా కోళ్లు చనిపోవడంతో అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వాటి చనిపోయినటువంటి కోళ్ళ యొక్క శాంపిల్స్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించినప్పుడు ప్రతి చనిపోయిన 3 శాంపిల్స్ 2 వాటికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడి ఆ కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారు 1 కిలోమీటర్ లోపు రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్ లోపుల్ని సర్వైవల్ జోన్ గా ప్రకటించి ఈ ప్రాంతంలో చికెన్ కానీ గుడ్లు కానీ తినడాన్ని నిషేధించారు. అయితే దీన్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా నిర్ధారణ చేస్తూ దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఇది మనుషులకు వస్తుందా, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ అనేది H5N1 అనే ఒక వైరస్. ఇది పక్షులు, బాతులు, కోళ్ళలో మాత్రమే ఉండే ఒక వైరస్, ప్రాణాంతకమైన వైరస్. ఇది డైరెక్ట్గా మనుషులకి అనేది రాదు. దాంతో ఎక్కువ గడిపిన వాళ్ళకి, పక్షులను పెంచే వాళ్ళకి, కోళ్ళని పెంచే వాళ్ళకి వాటి యొక్క లాలాజలము, వాటి యొక్క మాంసము, గుడ్లు, వాటి రెట్టలో కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ కూడా మనుషులకు వచ్చినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే అసలు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మొట్టమొదటిగా 1996లో చైనాలో గుర్తించడం జరిగింది. అయితే అడపా బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళని తినొద్దని చెప్తున్నారు. కానీ అయితే ఇది బర్డ్ ఫ్లూ మనుషులకు వచ్చినప్పుడు వీటి లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం. న్యూమోనియా లక్షణాలు అంటే దగ్గు, జలుబు లక్షణాలు ఉంటాయి. అలాగే కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల దీన్ని మనం కొంతకాలం, అంటే ఈ పరిస్థితి సర్దుమడుకు వరకు కోడిగుడ్లని, కోళ్ళు మాంసాన్ని, కొద్దిగా పోషకాహార పదార్థాలైనా సరే కొంతకాలం దీన్ని మనం దూరం చేసుకున్నట్లయితే పరిస్థితి సర్దిమడిగిన తర్వాత మళ్ళీ ఈ ఆహారాన్ని మనం తినచ్చు. అయితే తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవి అక్కడ శాంపిల్స్ని పరీక్ష చేద్దామని నిర్ధారణ చేసుకుంది. కాబట్టి మనం ఎవరికైనా ఈ కోడి మాంసం, గుడ్లు తిన్న తర్వాత జలుబు, దగ్గు విషయాలు వచ్చినట్లయితే ఆయుర్వేదంలో ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది అడ్డసరపాకు. ఈ అడ్డసరపాకు గ్రామ ప్రాంతాల్లో ఉంటది. ఇది ఏం చేస్తారంటే ఈ అడ్డసరపాకుని ఎవరు దగ్గు వచ్చినా సరే ఇది అద్భుతంగా లంగ్స్ మీద బాగా పనిచేస్తుంది. కోవిడ్లో మనం అంతా కూడా ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే శ్వాస తీసుకోవడం ఊపిరితిత్తుల సమస్య. కాబట్టి బర్డ్ ఫ్లూ కూడా ఊపిరితిత్తుల సమస్య. కాబట్టి మనం ఈ అడ్డసరపాకుని తెచ్చుకుని బాగా శుభ్రం చేసుకుని మనం కషాయం పెట్టుకుని తాగినట్లయితే ఆ దగ్గు లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి. అయితే మాంసం తిన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ వ్యాధి వస్తుంది అనేది లేదు. వాళ్ళు ఇమ్యూనిటీని పెట్టి ఆధారపడి ఉంటుంది. అంటే బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోడిని తినేసినా వాళ్ళకి వచ్చే అవకాశాలు అనేవి 90% ఉండవు. ఎందువల్లంటే అందరూ కూడా మంచి పోషకాహారం తింటూ మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గి
ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వాళ్ళకి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బర్డ్ ఫ్లూ మీద భయాందోళన వీడి దీని యొక్క లక్షణాలు తెలుసుకుని దీన్ని తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీని నుంచి మనం రక్షణ పొందుతాం. ఈ విధంగా అందరూ కూడా చేసుకుంటారని కోరుకుంటూ బోధిధర్మ వన సంజీవని వైద్యం.